రాజధాని ఫైల్స్ సినిమాపై అక్కసు వెళ్లగక్కినటువంటి వైసీపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైందంటున్నారు సినీ నిర్మాతలు. విషయానికి వస్తే గనక రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శనకు తొలగినటువంటి అడ్డంకులు వివరాల్లోకి వెళితే ఏపీలో రాబోయే ఎన్నికల హిట్ అంతా టాలీవుడ్ సినిమాలో కనిపిస్తోంది. ఎలక్షన్స్ కి సినిమాని ఆయుధంగా చేసుకుని పలు పొలిటికల్ డ్రామా సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యాత్ర 2, వ్యూహం, శబదం సినిమాలు రూపొందాయి. ఇక ఇదే తరహాలో తెరకెక్కిన మరో చిత్రం రాజధాని ఫైల్స్. ఏపీ రాజధాని అమరావతి రైతుల పోరాట నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ట్రైలర్ తోనే ఆడియన్స్ కు రేంజ్ లో ఈ సినిమా చూపించేశారు చిత్ర యూనిట్. ఈ చిత్రం ఫిబ్రవరి 15న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మధ్యలోనే నిలిపివేతకు గురైంది. మూవీపై వైఎస్ఆర్సీపీ నాయకులు అభ్యంతరం తెలుపుతూ కోర్టుకెళ్లారు. న్యాయస్థానం సినిమా ప్రదర్శనపై స్టే విధించింది. దీంతో నిన్న షో ప్రదర్శిస్తున్న మధ్యలోనే మూవీని ఆపేసి ఆడియన్స్ ని బయటకు పంపించేశారు. ఇక ఈ సినిమా వైఎస్ఆర్సీపీ నాయకులు వేసిన పిటిషన్ ని విచారించిన ఏపీ హైకోర్టు సినిమా ప్రదర్శనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అన్ని ధ్రువపత్రాలు పరిశీలించాకే సిబిఎఫ్సి సినిమా విడుదలకు సర్టిఫికెట్లు ఇచ్చినట్లు ప్రదర్శన ఆపడానికి ఎటువంటి బలమైన కారణం లేదని కోర్టు పేర్కొంది. దీంతో రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శనకు అడ్డంకులన్నీ తొలగిపోయినట్లయింది. కాగా ఈ సినిమాలో 3 రాజధానుల అంశాన్ని, దానివల్ల అమరావతి రైతులకు జరిగిన అన్యాయాన్ని చూపిస్తున్నారు. రియల్ ఇన్సిడెంట్స్ తో మూవీని తెరకెక్కిస్తున్నప్పటికీ పాత్రలో కొన్ని మార్పులు చేసినట్టు తెలుస్తోంది.